హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబెరీం 19వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. గర్వము అన్నది వారికి ఉన్న దానిని బట్టి వస్తుంది. వారు ఎందులో యోగ్యులు, ప్రవీణులు, అర్హులు అని వాళ్ళ కాళ్ళే తీర్పు తీర్చేసుకొని మేము ఇంత ఉన్నాము, నేను ఇంత చదివాను, నా ఉద్యోగం ఎంత, నా పెళ్ళి ఎంత, ఏటేటో వారికి ఉన్న దాన్ని బట్టి గర్వంగా ఫీల్ అయిపోతారు. అయితే వినయ మనస్కుడు ఘనత నొందుతాడు. మనం ఎప్పుడూ కూడా ఒకరు మన గురించి ఘనపరచాలి అని మనం ఆలోచించకుండా దేవుని సన్నిధిలో భయము, భక్తితో కూడిన జీవితాలు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడే ఆ వినయమే మనకి ఘనత నొందుకుంటాం. మంచి పేరు ప్రఖ్యాతులు రావాలంటే వినయము ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. వినయాన్ని హెబ్రూలో ఖానా అని అంటారు, గ్రీకులో తోపై నూఫ్రో సునేస్ అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.